హాయ్ హలో వెల్కమ్ టు బీబీజీ ఛానల్. చంద్రబాబు నాయుడికి డబల్ పీకే స్ట్రెంత్ వచ్చిందని అంటున్నారు. ఆ డబల్ పీకే ఏంటో మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారికి డబల్ పీకే స్ట్రెంత్ వచ్చింది అనేసి ఒక మాటల్లో అలా అంటున్నారు. అది ఏంటి డబల్ పీకే ఏంటి అని చెప్పండి. చంద్రబాబు నాయుడు అతను వేసే చతురత కానీ రాజకీయ వ్యూహాలు కానీ చాలా బాగుంటాయి. సో కానీ కాలం కలిసి రావట్లేదు. బహుశా తను ఓడిపోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో తను ఏం చేసినా కూడా అది ఫ్లాప్ అవుతున్నట్టు లేదా రీచబుల్గా లేదనేది అందరూ తెలిసిన విషయమే. సో దాంతోపాటు మారుతున్నటువంటి కాలానుగుణ మార్పులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమిటి ఇదంతా ఏంటంటే మనకు ఈ రోజుల్లో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నికల రాజకీయ పార్టీలకు ఒక పొలిటికల్ స్ట్రాటజికల్ అంటే పొలిటికల్గా పార్టీని ఏ విధంగా నడపాలి, ఏదైతే పబ్లిక్లో ఉంటుంది అంటే ఒక ప్రైవేట్ ఏజెన్సీలో, థర్డ్ పార్టీ ఏజెన్సీలో ఒక పొలిటికల్ పార్టీకి ఏమేమి కావాలి, పబ్లిక్లోకి ఏముంది, మీరు ఏం చేస్తే బెనిఫిట్ అవుతుంది అనేది ఒక థర్డ్ పర్సన్ ఎక్స్పర్ట్ రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి విధానంలో అవగాహన ఉన్నటువంటి ఏజెన్సీలు ఇప్పుడు మధ్య సేవ చేస్తున్నాయి. సోకళ్ళు మనకు అందరికి తెలిసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్, పీకే అని మన అబ్రివేషన్లో చెప్తాం. ఈ ప్రశాంత్ కిషోర్ గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. నరేంద్ర మోడీ గారికి ఆయన ప్రశాంత్ కిషోర్ బీజేపీ పార్టీకి ఏ విధంగా స్ట్రాటజికల్గా ఉండి భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ప్రధానమంత్రి అయ్యేలా చేసింది అటువంటి దాని వెనక స్ట్రాటజిక్ అంతా కూడా ప్రశాంత్ కిషోర్ అదే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైన ఈ సేవలు అతను మొదట నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేశాడు. ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ప్రభుత్వం పనిచేస్తున్న విధానం పబ్లిక్లో ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది ఒకటి, అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు. ఇంకా దాంతోపాటు ఇక్కడ రివర్స్ స్ట్రాటజీ కూడా ఉంటుంది ఇతన్ని. అంటే ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, మన అభివృద్ధితో పాటు మన ప్రతిపక్షాలైనటువంటి ఎక్స్పర్ట్ వాళ్ళని అణగదొక్కడం లేదా ఫాల్ డౌన్ చేయడం అనేసి స్ట్రాటజీకి నేను ప్లే చేస్తుంటాడు. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ డెవలప్ అవ్వడానికి నరేంద్ర మోడీ అలా సూపర్ హిట్టు, ఆయన మామూలుగా లేడు, యువత అని చెప్పి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయనని అసలు ప్రజెంట్ చేసిన విధానం అయితే ఇంతకాలం వరకు ముఖ్యమంత్రి పదవే లేదు, కొత్తగా పదవి పుట్టింది. దానివల్లనే గుజరాత్ నరేంద్ర మోడీ వల్లనే అభివృద్ధి చెందిన టైప్లో ఆయన ప్రాపగండం చేయడం కానీ, ఆ తరహా స్టోరీ చేయడం కానీ, ఆ తరహా సాహిత్యాలు రాయడం కానీ చేస్తూనే వాళ్ళ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ నెగటివ్స్ని కానీ, వాళ్ళ ఆల్రెడీ ఉన్న నెగటివ్స్ కానీ, లేదా ఇతనిగా కొత్త ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి మొత్తం మీద కాంగ్రెస్ మీద ఏహం పుట్టేలా చేసి భారతీయ జనతా పార్టీ పోలరైజ్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్, అదే ప్రశాంత్ కిషోర్ ఆయన రాజకీయాల నుంచి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఏజెన్సీ నుంచి దూరం అయ్యాడు కాలక్రమేపీ. తర్వాత కొన్నాళ్ళు ఇటు కేసీఆర్తో కలిసి పనిచేశాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2018 ఎన్నికల ముందు వైఎస్ఆర్ పార్టీకి స్ట్రాటజికల్గా పనిచేశాడు ఇతను పీకే. దానివల్లనే ఆయన ఇచ్చినటువంటి సలహాలు సూచనల వరకు ఎప్పటికప్పుడు ఆయన చెప్పేటువంటి విధానాలు ఎత్తుగడలనే ఫాలో అవుట్ రావడం వల్లనే వైఎస్ఆర్ పార్టీ గెలిచిందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఆ రోజు ప్రశాంత్ కిషోర్ బీహారీ గ్యాంగ్ వచ్చింది, దొంగల గ్యాంగ్ వచ్చి ఈయనకి హెల్ప్ చేసింది, ఆయన ఇచ్చిన నాటకాన్ని లేదా స్క్రిప్ట్ని ఈయన వాడుతున్నాడు, ఆయన బీహారీ గ్యాంగ్, ఆయన ఒక దొంగ లంగా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గతంలో విమర్శించాడు. కానీ తీరా ఎన్నికలకు వస్తారికి మళ్ళీ గెలవాలి అంటే మళ్ళీ గెలిచాల్సిన గత్యంతరం లేని పరిస్థితి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఈ టర్మ్లో వయసు వచ్చి ఆయన అయిపోతుంది, ఆయన మీద ఉన్న కేసులు, ఈ పార్టీని పటిష్టంగా పట్టించుకోవడం ఈ పీరియడ్నే కావట్లేదు ఆయనకు. ఎందుకంటే పార్టీ లేదు, ఏం లేదు, అంతా అయిపోయిందని చెప్పి ఒక నాయకుడు కూడా అనడం జరిగింది. సో గెలవాల్సిన గత్యంతరం కప్పలిపరుస్తుంది. కేసుల నుంచి మినహాయించుకోవాలన్నా, వయసు రీత్యా చూసుకున్నా, తను ఉన్నప్పుడే కొడుకును ముఖ్యమంత్రి చేయాలన్నా, ఖచ్చితంగా ఈ వ్యూహం నుంచి బయటపడాలంటే ఆయన ముఖ్యమంత్రిగా గెలవాల్సిన అవసరం ఉంది. దానికోసమే అప్పటికప్పుడు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ నిన్న విజయవాడలో తీసుకొచ్చి మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి వాళ్ళ మధ్య ఒప్పందం కుదురుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పీకే యొక్క సహాయం. దీంతోపాటు ఆల్రెడీ ఎన్నికల గెలుపు కోసమే పవన్ కళ్యాణ్ పీకే ఏంటంటే పవన్ కళ్యాణ్ తోటి ఆల్రెడీ జనసేన పార్టీతో టైఅప్ ఉంది. ఆ టైప్ నుంచి సీట్ల పంపకం, ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం, రెండు వెరసిపోయింది. అంటే ఇటు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుంది, ఇటు ప్రశాంత్ కిషోర్ యొక్క బ్రెయిన్ స్ట్రాటజికల్ గేమ్స్ పనిచేస్తాయి. వెరసి తెలుగుదేశం పార్టీ అధికారాలకు రాబోతుంది, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 పీకేలు
పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కిషోర్ కలిశారు కాబట్టి సిబిఐ ఖచ్చితంగా డబుల్ స్ట్రెంత్లో ఉన్నాడని ఒక మనం సోషల్ మీడియాలో చదువుతుంది. దట్ ఈస్ డబుల్ పీకే. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదండి, డబల్ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అండ్ పవన్ కళ్యాణ్. ఈ డబల్ స్ట్రెంత్ అనేది చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందనేసి మన శ్రవణ్ గారి మాటలలో విన్నాం కదా. మరిన్ని మంచి న్యూస్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.